గంగోత్రి సినిమా చూసి ఎవరైతే ఇతనేంటి ఇలా ఉన్నాడు అన్నారో వాళ్లతోనే తిరిగి స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. ఎవరైతే బన్నీకి యాక్టింగ్ రాదన్నారో వాళ్లతోనే ఆర్యాతో ప్రేమలో పడేశాడు. దేశముద్రితో అరిపించేశాడు. వేదంతో ఏడిపించాడు. పుష్ప పార్ట్ 1తో అందరినీ సైలెంట్ చేశాడు. ఇక ఇప్పుడు పార్ట్ 2తో రికార్డ్స్ తిరిగి రాయబోతున్నాడు. ఇక బన్నీ డ్యాన్స్ విషయానికి వస్తే డ్యాన్స్ గురించి అల్లు అర్జున్, డబ్బుల గురించి అంబానీ మాట్లాడితే అస్సలు బాగుండదని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎవరైతే గంగోత్రిలో బన్నీ చీర కట్టినందుకు కామెడీ చేశారో అదే చీర ఇప్పుడు పుష్ప 2లో కడితే కేరళ నుంచి బీహార్ వరకు వైల్డ్ ఫైర్ అంటోంది. ఇక ఒక్క జాతర సీన్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పి తీరాల్సిందే. ఆ సీన్లో ఎవరికి బన్నీ కనిపించడు, గంగమ్మ తల్లి కనిపిస్తుందని సోషల్ మీడియా అంతా మాట్లాడుకుంటోంది. అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ఇంకొక నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు. బన్నీ యాక్టింగ్కి పిచ్చోళ్ళు అయిపోతున్నారు థియేటర్స్లో జనాలు. కొంతమందికి సినిమా నచ్చొచ్చు, కొంతమందికి సినిమా నచ్చకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు బన్నీని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరియర్లో ఖచ్చితంగా పుష్ప పాత్ర ఒక మైలురాయిలా నిలిచిపోతుండడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప అనే పాత్ర అల్లు అర్జున్ నరాన జీర్ణించుకున్నట్లు నటించాడు. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రేక్షకుల్లో కూడా ఏర్పడుతుంది. సినిమా చూసేటప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఎవ్వరికి అల్లు అర్జున్ కనిపించడు. మనం చూస్తున్నది అల్లు అర్జున్ని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పుష్పతో కలిసి ట్రావెల్ చేస్తారు. టైటిల్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు ఇదే తరహాలో కొనసాగుతుంది. ఆ క్యారెక్టర్కు తగినట్లు బన్నీ చూపించిన యాటిట్యూడ్, తన హావభావాలు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి తీరాలి. ఇక జాతర ఎపిసోడ్స్కి ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే. ప్రతి ఫ్రేమ్లో బన్నీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. అల్లు అర్జున్ తన నటనతో పుష్ప 2 స్థాయిని పెంచాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో బన్నీ సృష్టించిన అద్భుతం నుంచి ప్రేక్షకులు అంత త్వరగా అయితే బయటికి రాలేరు. ఏం యాక్టింగ్ రా బాబు, అసలు మైండ్లో నుంచి పోట్లేదని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం 5 ఏళ్లుగా బన్నీ ప్రాణం పెట్టి పనిచేశాడని చెప్పడం కంటే అదొక తపస్సులా చేశాడని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. మొత్తానికి బన్నీ తపస్సు ఫలించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ భాయ్ అంటూ అల్లు అర్జున్ను తెగ పొగిడేస్తున్నారు. ఇక అల్లు అర్జున్తో పాటు సుకుమార్కు కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఈ సినిమాలో ఒక్క సీన్లో పుష్ప మనుషుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని షెకావత్ స్టేషన్లో పడేస్తాడు. పుష్ప అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ విడిపించుకొని వస్తాడు. అయితే అతనేమీ అక్కడ ఫైట్ చేయడు, తన మనుషులతో విధ్వంసము సృష్టించాడు. మరి ఏం చేసి వాళ్ళను విడిపించుకొస్తాడు అనే దాంట్లోనే సుకుమార్ మార్క్ ఉంటుంది. ఇలా నార్మల్గా మొదలైన సీన్స్, ఊహించని డైలాగ్స్, అంచనాలకు అందని ఒక మెరుపు లాంటి ముగింపుతో సుకుమార్ స్వీట్ షాక్ ఇస్తాడు. ఇలాంటి సీన్స్ ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి మూవీలో ఉందని టాక్. ఇలాంటి వైల్డ్ ఫైర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా సినిమా థియేటర్లలో చూడాల్సిందే. బన్నీ యాక్టింగ్ కోసమైనా సరే ఈ సినిమా చూడాల్సిందే అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. పుష్ప ది రూల్ ఖచ్చితంగా పైసా వసూల్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.